మామ ఈ వీడియో ఏదైతే 11వ వారానికి కెప్టెన్గా గెలిచిన మన తనుజ గారి గురించి ఈ వీడియో డీటెయిల్గా ఉంటుంది మామ. ఆవిడ కెప్టెన్సీగా గేమ్లో టాస్క్ ఆడిన విధానం, దీని తర్వాత డీమాన్ పవన్కి జరిగిన చీటింగ్, రీతు చౌదరి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని చెప్పి అడిగిన విధానం, దీని తర్వాత ఇమాన్యుయల్ ప్రజలుగా ఉన్న అందరు వ్యక్తి కుమ్మగూడిగా అందరూ ఒకరికి సపోర్ట్ చేసి తనుజాని గ్రాఫ్ లెవెల్లో పైకి పెంచారన్న మాటలు, దీని తర్వాత కళ్యాణ్ కావాలని చెప్పి గేమ్లో ఓడిపోయాడా అని చెప్పిన మాటలు, దీనితో పాటుగా సిల్లీ టాస్క్ పెట్టారేంట్రా బాబు కెప్టెన్సీ అవ్వడానికి, అంత మంచి కంటెంటర్ ఉన్నాడు నిఖిల్ నాయర్ అక్కడ, రీతు చౌదరి ఎప్పుడా అని చెప్పి కెప్టెన్గా వెయిట్ చేస్తున్నారు, రీతు చౌదరి ఉంది, మరి తనుజ ఎలా గెలిచింది అన్న చెప్పిన క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్స్ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, పావు గంట నాన్ స్టాప్గా మాట్లాడేసుకుందాము. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. చాలా అంటే చాలా హ్యూజ్ ఎలివేషన్ ఉంటుంది ఈ వీడియో అయితే కనుక. ఎందుకు కావాలని చెప్పి తనుజ గారిని చేశారు ఏంటని కూడా చెప్తాను నేను. దీని వెనక ఉన్న నెగిటివ్స్ పాజిటివ్స్, ఏంట్రా బిగ్ బాస్ టీం ఎలా ప్లాన్ చేస్తుందా ఏంటి చివరి ఆఖరికి అని చెప్పిన మాటలు కూడా చెప్తాను డీటెయిల్గా. అండ్ మీ అందరికీ తనుజ గారు కెప్టెన్ అవ్వడం ఎంతమందికి కరెక్ట్ అనిపించింది, ఎంతమందికి నచ్చింది ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్పండి మామ. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే కనుక తనుజ ఇలా చేయకుండా ఉండాల్సింది. ఎక్కడ మన డీమాన్ పవన్ మీద ఆల్రెడీ జరిగింది ఇష్యూ ఉంది, అది ఒకటి. దీని తర్వాత తనుజ నిన్న జరిగిన టాపిక్స్, ముందు కెప్టెన్సీ కంటెండర్లో ఆవిడ అవ్వడానికన్నా ముందు గేమ్స్ ఏవైతే జరిగినాయో దానికన్నా ముందు ఇంకా కొన్ని జరిగినాయి అనమాట. ఎవరెవరికి చిన్న క్లాషెస్ జరిగినాయి. ఇక్కడ హౌస్లో ఉన్నప్పుడు రీతు చౌదరికి, సంజన గారికి, దివ్య నిఖితకి, దీని తర్వాత తనుజ గారికి కొంచెం చిన్న క్లాషెస్ అయినాయి. ఇక్కడ ఏంటంటే కనుక ఏం లేదు మామ, సింపుల్గా మనం ఫోన్ చూసి చెప్పాలనుకున్నా కూడా ఫోన్ చూడకుండా డీటెయిల్గా మన టాపిక్స్ ఎక్కువ మాట్లాడడానికి బాగుంటుంది. మెయిన్గా మనం చెప్పాలంటే కనుక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను చూడండి. మార్నింగ్ అయితే కనుక చిన్న ఫన్ ఎంటర్టైన్మెంట్స్, మన ఏదైతే ప్రజలందరూ వాళ్ళు ఉన్నారో ఆ ప్రజలందరూ కొంచెం తిరుగుబాటు చేస్తారనమాట. మాకు ఇవన్నీ ఇవ్వడానికి ఏంటి, మీరు నాకు ఫుడ్ మీరు తినే మాకు కావాలి, పంచపర్ణ పర్వక్షాలు మీరు తినడం కాదు మాకు కూడా కావాలి, మీరున్న చోట మేము ఉంటామని చెప్పి ఆ ప్రజలతో కూడా తిరుగుబాటు చేస్తారు. దీనికన్నా ముందు కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో దివ్య నిఖిత, తనుజ ఇద్దరైతే కనుక కొంచెం ఓవర్ యాక్షన్ అంటే అక్కడ కంటెంట్ క్రియేట్ చేయాలి కదా. వాళ్ళు మేము రాజులతో మాట్లాడడం, వాళ్ళనే మా దగ్గర రప్పించండి, ప్రజలకు పెట్టే మాకెందుకు పెట్టరు అని చెప్పి అది ఇదిగా కొంచెం అక్కడ అవుద్ది. అది కొంచెం మ్యాటర్ సీరియస్గానే టాలరేట్ అవుద్ది అనమాట. సీరియస్గా ఇన్ ద సెన్స్ ఏదైతే మళ్ళీ కమాండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి అక్కడ రాజుగారి ముందు నుంచోబెట్టినప్పుడు దివ్య నిఖిత, దాని తర్వాత తనుజ మాట్లాడే విధానం కొంచెం యారిగెంట్గానే అనిపించింది. మీరు సీరియస్గా మాట్లాడుతున్నారా లేకపోతే జోక్ మ్యాటర్ అని కూడా సీరియస్ అనుకుని ఫీల్ అవుతున్నారా ఏంటని చెప్పండి అని చెప్పి కళ్యాణ్ అక్కడ అడుగుతాడు డీటెయిల్గా. ఏం లేదండి అని చెప్పి వచ్చేస్తారు బయటికి. అయితే కనుక మళ్ళీ దాని తర్వాత సంజన గారిని పిలుస్తారు. సంజన గారు డీటెయిల్గా చెప్తారు, ఇలా ఫుడ్ మ్యాటర్లో కొంచెం ఇష్యూ జరిగిందండి అని చెప్పి, మీరు అలా అనుకున్న మీరే కావాలని చెప్పి మమ్మల్ని కమాండర్స్ చేశారు, మీరే ఎంచుకున్నారన్న మాటలు కొంచెం మమ్మల్ని బాధ పెట్టాయి అని చెప్పి సంజన గారు అక్కడ చెప్తారు. సో అది ఇంకా ప్రొలాంగ్ చేయడం ఎందుకులే, అక్కడితో కట్ చేద్దామని చెప్పి సంజన గారు అయితే బయటకు వచ్చేస్తారు. అదే సేమ్ యాజిటీస్గా జరిగిన ఇష్యూనే తనుజ దగ్గర చెప్తారనమాట. దివ్య నిఖిత గారు కూడా వాళ్ళ దగ్గర చెప్తారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్, దాని తర్వాత వీళ్ళందరూ ప్రజలుగా కొంచెం తిరుగుబాటు చేయడం, కామెడీ చేయడం, ఫన్ జనరేట్ చేయడం అక్కడ అంతా జరిగిద్ది. దీని తర్వాత మన సుమనాన్ని కొంచెం ఎత్తుకొని తిరగడం, సుమనాన్నేమో ఏళ్ళు చూపించాడు రాజుకి, ఆ కంటెంట్ క్రియేట్ అయింది. అక్కడ ఏళ్ళు కాదు సుసుకెళ్ళామని చెప్పి చెప్తాడు మనోడు. అయితే కనుక అక్కడ వరకు టూ గుడ్. సో కమింగ్ టు ఫైనల్గా టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ మామూలుగా జరగలేదు మామ. నిజంగా చెప్పాలంటే కనుక 2 టాస్కులు జరిగినాయి. ఆ 2 టాస్కుల్లో ఎవరు ఎలా ఆడారు ఏంటని చెప్పి డీటెయిల్గా మీకు చెప్తాను. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిద్ది ఆ ఎక్స్ప్లెనేషన్ అయితే కనుక. సో చెప్తాను చూడండి. ఇక్కడ వీళ్ళ మధ్య జరిగిన ఏదైతే గొడవ ఉందో దానివల్ల డ్యూటీస్ కూడా మార్చుకున్నారు. పవన్కి అయితే కిచెన్ ఇచ్చారు, దివ్య అయితే పర్సనల్ గార్డ్గా ఉంది, తనుజ అయితే కనుక
ప్రజల దగ్గర ఇన్ఫర్మేషన్ని చేరవేయడానికి. దాని తర్వాత సంజన ఏమో డోర్ దగ్గర గార్డ్ అనమాట. సో ఇక్కడ ప్రజలకి కమాండర్స్కి రోజు రోజుకి మధ్య గొడవ అయితే కనుక పెరిగిపోయింది. అక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా ఈ సోదంతా నేను చెప్పాలనుకోవట్లేదు. ఇక్కడ ఫైట్కి ఎవరు వెళ్ళాలి అనేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. కళ్యాణ్, రీతు, నిఖిల్ అనమాట. సో అసలు నిఖిల్ మామూలుగా గెస్ చేయటం లేదు, మామ సూపర్గా అనమాట. మనోడైతే ఎగ్జాక్ట్గా ఎవరు వస్తారో వాళ్ళ పేరు అయితే గెస్ చేస్తున్నాడు. తనుజ వచ్చిద్ది అనేసి చెప్తాడనమాట. దాని తర్వాత ప్రజలని ఎంచుకోమని చెప్పారు. ఇక్కడ ఎవరు ఫైట్ చేయాలో అనేసి మామూలుగా లేదు. ఇక్కడైతే ఫుల్ ట్విస్ట్. మన వాళ్ళు అయితే ప్రజలైతే కనుక తనుజాని ఎంచుకుంటారనమాట. సో డీమాన్ బాగా ఫీల్ అయ్యాడు, కళ్యాణ్ మీద కొంచెం సీరియస్ కూడా అయ్యాడనమాట. ఫేవరిజం చూపిస్తున్నారా చేయండి అనేసి సైలెంట్గా ఉన్నాడు అనమాట డీమాన్. ఇక్కడ అందరూ తనుజాకి సపోర్ట్ చేశారు. రైట్ మామ, దగ్గర 7 వీక్స్ నుంచి 8 వీక్స్ నుంచి డీమాన్ పవన్ ఎక్కడ గేమ్స్ ఆడనివ్వట్లేదు మనమైతే కనుక. ఈ ఒక్క గేమ్ అయినా కూడా నాకేమన్నా సపోర్ట్ చేస్తే బాగుండు, సపోర్ట్ చేయండి అని చెప్పి డీమాన్ పవన్ అయితే అడిగాడు. సో డైరెక్ట్గా ఏం అడగల. సో వాళ్ళంతటా వాళ్ళే కొంచెం ఆలోచించుకొని చెప్పండి అన్నట్టుగా మనోడైతే కనుక చెప్పాడు. ఇదంతా ఆలోచించుకొని కూడా వీళ్ళైతే కనుక డీమాన్ పవన్ని సపోర్ట్ చేయకుండా తనుజాకి సపోర్ట్ చేసిన విధానం నాకైతే కనుక 2 వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో చెప్పండి. తనుజాని కెప్టెన్ చేయాలి, కానీ ఎలా? ఎవరి సపోర్టు లేకుండా మళ్ళీ మన తనుజా గారు మంచి మంచి మాటలు చెప్తారనమాట. నాన్న, ఇన్ని రోజులు నేను అందరూ సపోర్ట్ ఉన్నప్పుడే నేను కెప్టెన్ అవ్వకపోయానే, ఈరోజు ఎవరి సపోర్ట్ లేకుండా కెప్టెన్ అయ్యాను నాన్న. అయ్యింది బూడిదా? ఇమాన్యుయల్ వీళ్ళందరూ నీ వెనక ఉన్నారు కాబట్టి, వాళ్ళందరూ అనుకొని ఏకాభిప్రాయంగా ఉన్నారు కాబట్టి నువ్వు అయ్యావు. లేకపోతే నీకు సినిమా చూపించేవాళ్ళు నిఖిల్ నాయర్ ఉన్నాడు అక్కడ, మామూలు ఫిజికల్ టాస్క్లు ఆడు తెలుసుగా. అది కళ్యాణ్ కూడా ఇదంతా గేమ్ ప్లాన్ అంతే. మనం ఇక స్క్రిప్ట్ చదువుకొని వెళ్ళిపోవాలి కానీ దాంట్లో డిస్కషన్ ఎందుకు? ఇంకా ఇక్కడ స్క్రిప్ట్ అంటే ఏం లేదు మామ. డీమాన్ పవన్ని పెడితే డీమాన్ పవన్ అయితే ఖచ్చితంగా తనుజాకి ఫుల్ యాంటీ, తనుజాకి సపోర్ట్గా ఉండదు. ఫేవర్గా ఉండేవాడు ఎవడైనా ఉంటే కనుక అక్కడ ఆటలో మన కళ్యాణ్ ఒకడే. అక్కడ మనోడు అంతా ఫేవర్గా ఉండేవాడు ఎవరో తెలుసుగా మనకి కళ్యాణ్ పంపించారు. ఒక గేమ్ పెట్టారు, నెట్ ఉంటుంది అనమాట. బయట నుంచి స్టిక్తో ఆ స్క్వేర్ని బయటికి కొట్టి అన్ని కలర్ కాంబినేషన్స్ ఒకవైపు రావాలన్నమాట. సో అన్నీ కొడతానన్నారు. కళ్యాణ్ ఆడుతూ ఉన్నాడు, తనుజ ఆడుతుంది, కళ్యాణ్ ఆడుతున్నాడు, తనుజ ఆడుతుంది. తనుజ అయితే కనుక ఈ గేమ్లో విన్ అయ్యి ఆవిడ రాణిగా ఎంపికైద్ది అనమాట. సో ఆవిడ రాణిగా ఎంపికయ్యారు, ఒక పాయింట్ అయిపోయింది. సో రెండో టాస్క్లో అయినా అట్లీస్ట్ నాకు సపోర్ట్ ఇంకా ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ చేయలే ఎవరు, ఎవరైతే డీమాన్ పవన్ని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తానని చెప్పి సపోర్ట్ చేయకుండా ఉన్నారో అక్కడైతే కనుక డీమాన్ అంతా మనసులో పెట్టుకొని ఫేవరేజ్ చూపించారు కదా, నేను ఆడతాను గేమ్, నాకు అవసరం వచ్చినప్పుడు చెప్తానని అని చెప్పి మనోడు అక్కడ వెళ్ళిపోతాడు. ఇక్కడ కళ్యాణ్, ఇక్కడ ఇమాన్యుయల్, సుమను, భరణి, గౌరవ్ వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారనమాట. ఎందుకు నాకు సపోర్ట్ చేయలేదు, ఒక్కసారి నాకు సపోర్ట్ చేయొచ్చు కదా, నేను ఉన్నానని చెప్పి జనాలకి ఎలా తెలిసింది? ఆడియన్స్ ద్వారానే కదా నేను ఏమైనా చేస్తే తెలిసేది, నేను ఇంట్లో ఏమైనా పర్ఫార్మెన్స్ ఇస్తే బిగ్ బాస్లో నేను ఉండగలుగుతానని చెప్పి అన్నట్టుగా మనోడైతే మాట్లాడతాడు. ఇక్కడ ఇమాన్యుయల్ ఎంత డ్రామా అంటే, అమ్మ నేను నిన్నే సపోర్ట్ చేశాను బాబాయ్, బట్ ఇక్కడ అందరూ నాకన్నా 3 రిమైనింగ్ తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు, అందుకని తనుజ ఏమన్నా ఉందా? మనోడి దగ్గర ఉన్నది నెగిటివ్ అదే. ఎవరి దగ్గర నేను నెగిటివ్ అవ్వకూడదు, నా నెగిటివ్ ఉంటే కనుక నా మాటలతో నేను పాజిటివ్గా మార్చుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాడని చెప్పి నా యొక్క ఎక్స్పెక్టేషను. దీనితో పాటుగా ఏదైతే క్వీన్గా విన్ అయ్యారో మేడం గారు, తనుజ గారు, కెప్టెన్సీ కంటెంటర్లో టాస్క్లు కూడా ఆవిడ ఎలిజిబిలిటీ. ఎందుకంటే కనుక 3 రాజ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక ఖచ్చితంగా కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి వాళ్ళే అర్హులు, వాళ్ళకే ఇమ్యూనిటీ వస్తుంది. సో రీతు చౌదరి, నిఖిల్ నాయర్, తనుజ వీళ్ళు 3 గేమ్ ఆడతారు మామ. గేము ఎంత సిల్లీగా పెట్టారంటే, నీ అమ్మ ఎంత సిల్లీగా పెట్టారేంట్రా బాబు అనిపించింది. దీనికన్నా ముందు రీతు చౌదరి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను గెలిపించండి బాబాయ్, నన్ను గెలిపించండి అండి, నన్ను గెలిపించన్నా, ఇమాన్యుయల్ నన్ను గెలిపించని చెప్పి ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్తుంది. దీని తర్వాత ఆల్రెడీ కమాండర్స్కి సపోర్ట్ లేదు అక్కడ, కమాండర్ చేసేది ఏం లేదు అక్కడ. ఇమాన్యుయల్ అడుగుతుంది, బర్నీ గారు అడుగుతుంది. బర్నీ గారు ఏమో నేను సపోర్ట్ చేస్తాను, మరి 3లో ఎవరైనా నీకు సపోర్ట్ చేస్తారంటే 3లో నాకు ఎవరు సపోర్ట్ చేయరండి, నా సపోర్ట్ అంతా వాళ్ళకే. అసలు ఇక్కడ గేమ్ ఎలా పెట్టారు? ఒక మాట,
జస్ట్ ఏదో అడగాలని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఆడియన్స్ పోలేసి గెలిపించమని చెప్పారా? లేదు కదా. ఫిజికల్గా నువ్వు ఆడి గెలుచుకోవాల్సిన టాస్క్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆడలేకపోయావు? గెలిపించండి అని చెప్పి అందరిని అడిగిన దానివి, అమ్మయ్య ఇక్కడ ఓటింగ్స్ ఏం లేదురా, మన సత్తా ఏంటో మనం చూపించుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్పి ఆడొచ్చు కదా. రీతు చౌదరి బిగ్ బాస్ టీం ఆపేసిందా నిన్ను? రీతు చౌదరి బిగ్ బాస్ టీం ఆపేసింది కదా నిన్ను, ఆపేసిందని చెప్పి చెప్తుందండి రీతు చౌదరి. ఇది కనుక నిఖిల్ నాయర్ ఏమైంది నీ ఆట? అంత స్ట్రెంత్ ఉన్నోడివి, డంబిల్స్ ఎత్తావు, డిప్స్ కొడతావు, తనుజా ముందు గెలిచిపోయావు నువ్వు, ఎవరు చెప్పారు? ఓకే రైట్, మనోడు కూడా సేమ్ ఆన్సర్ అండి. ఇక్కడ అల్టిమేట్గా స్క్రిప్ట్ ఏంటంటే కనుక బిగ్ బాస్ టీం అయితే కనుక ప్లాన్ చేసిన విధానం చాలా బాగుంది. మనం ఇక తనుజా గారికి అయితే కనుక పాజిటివ్ వైబ్ వచ్చింది, మనం ఇక యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇన్ని రోజు నెగిటివ్గా చెప్పాం ఆవిడ గురించి చాలా వీడియోలో, ఇప్పుడైతే కనుక నెగిటివ్గా చెప్పడానికి లేదు. మన కెప్టెన్ మహారాణి ఎవరైతే తనుజా గారు ఉన్నారో ఆవిడైతే కనుక క్రోన్ కూడా గెలుచుకొని కెప్టెన్సీలో అయితే కనుక 11వ వారంలో సక్సెస్ఫుల్గా విజయవంతంగా అడుగు పెట్టారు మామ. ఇక్కడ నుంచి ఎలా ఉండాలి అని చెప్పి ఒక మీటింగ్ కూడా పెట్టారు. సుమన్ అనే రేషన్ మేనేజర్గా అవన్నీ ఎవరి వర్కులు వాళ్ళకైతే కనుక అలాట్ చేశారు. ఇక్కడ మీ అందరికీ స్ట్రైట్ ఒక క్వశ్చన్ వేస్తాను మామ, అందరూ పాజిటివ్గా ఆన్సర్ ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిఖిల్ నాయర్, తనుజ, రీతు చౌదరి వీళ్ళ ముగ్గురు ఆడిన ఆటలో నిజంగా తనుజ ఆట ఆడే గెలిచిందా? క్వశ్చన్ రైజ్ చేశాను మామ. లేకపోతే ఇదంతా స్క్రిప్టెడా? నిఖిల్ నాయర్ కావాలని ఓడిపోయాడా, లేకపోతే ఆటలో కళ్యాణ్ కావాలని ఓడిపోయాడా అని ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఆన్సర్స్ కామెంట్ రూపంలో ఇవ్వండి మామ. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే, నేను స్కిప్ చేసిన ఏమైనా ఉన్నా ఖచ్చితంగా దయచేసి చెప్పండి మామ కామెంట్ రూపంలో. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.